సిటీ కేబుల్. చిలకవాగు ప్రక్షాళన సంపూర్ణంగా పూర్తయ్యేనా? కొద్ది వర్షానికే తాండూరు పట్టణంలోని పలు కాలనీలు జలమయమవుతున్నాయి. ముఖ్యంగా శాంతినగర్, సాయిపూర్, హైదరాబాద్ రోడ్డు ప్రాంతాలు వరద నీటితో జలమయమవుతున్నాయి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు చూపుతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చిలకవాగు పనులను ప్రారంభం కావాలని సంబంధిత అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ये शांतिनगर एक आधे घंटे के पानी को देखो हालत कैसी हो गया पूरा। यहाँ पे हमारे एमएलए मनोहर रेड्डी साहब का घर है, थोड़ा आगे गए तो देखो ये हालत देखो। ये मेरे घर के बाजू का रोड है पूरा, देखो ऐसा पूरा पानी ऐसा वो हो गया। इससे पहले कई बार बोले तो 1 साल से 1 पैसे का काम नहीं हुआ। अब बोलते नहीं, बोले तो क्या कर रहे हैं क्या नहीं कुछ समझ में नहीं आ रहा। देखो बरसात के पानी से इतना बुरा हाल है। ये पानी देखो ऐसा घरों में जा रहा है पूरा पानी, देखो ऐसा घरों में जा रहा पानी। अब ये पानी से क्या होगा क्या नहीं, देखो तुम पूरा घरों में जा रहा पानी। पूरा पानी हर तरीके से परेशान करके रखा है, कुछ भी नहीं है। लेकिन थोड़ा ड्रेनेज सिस्टम पूरा बोलते नहीं, ड्रेना पूरे बंद करे हुए हैं। कमिश्नर साहब को बोले, हर किसी को बोले, कोई किस्म का इसमें वो नहीं है। सब में बड़ी बात यह है, बोलते नहीं खाली एमएलए साहब कहीं से भी गुजर रहे तो बांधता करते। यहाँ बोलते नहीं एमएलए साहब का घर ही है, उनके लेटर पैड पे यहाँ का हाउस नंबर भी है यहाँ के घर का, लेकिन आज तक इस पर उन्होंने फोकस ही नहीं कर रहे हैं, ना इसके बारे में कुछ सोच रहे हैं। ఈరోజు పడినటువంటి అకాల వర్షం ఒక హాఫ్ అన్ అవర్ ఆధా గంట పడినటువంటి వర్షానికి మరి పేరుకే శాంతినగర్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అనేక రకాల ట్యాక్స్ పేలో ముందు ఉండేది శాంతినగర్ వాళ్ళు. మరి మనం గుర్తుంచుకోవాలి, పురపాలక సంఘం మున్సిపల్ వారు మరి ట్యాక్స్ వసూల్లో మనం ఏ విధంగా అయితే శ్రద్ధ చూపిస్తున్నామో అదే విషయం కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా మేము ఎన్నో మార్లు ఈ 5 ఏళ్లలో 5 ఏళ్ళు గడిచిపోయింది. మున్సిపల్ ఈరోజు కౌన్సిల్ లేదు. 5 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాం, చిన్న వర్షానికి శాంతినగర్, పాతకుంట మరి ఇలాంటి మొత్తం వార్డ్ నెంబర్ 12కి చాలా పెద్ద ప్రమాదం ఉంది అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ రోడ్ నుంచి చూస్తే అక్కడ నుంచి వచ్చే వాటర్ శాంతినగర్కి మన వార్డ్ నెంబర్ 12కి వస్తుంది. మరి ఇక్కడ నుంచి రాయల్ ఖంట ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి చూస్తే ఇప్పుడు ఎమ్మెల్యే వారి ఇంటి ముంగల్కి వెళ్ళి శాంతినగర్లో మొత్తానికి డ్రైనేజ్ వాటర్ ఇదంతా కూడా వర్షం నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ ఒక 7-8 వార్డుల నుంచి ఇంద్రనగర్ నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా శాంతినగర్లో ఈ విధంగా నదిగా మారుతున్నది. ఎన్నోసార్లు కమిషనర్ గారికి మరి ఇదే విధంగా వీడియో తీసి ఎమ్మెల్యే గారికి ప్రతిసారి అడగడం జరిగింది. మరి ఈరోజు కూడా వీడియో తీసి పెట్టడం జరిగింది. ఎన్నోసార్లు నడుము లోతు నీళ్ళలో నడవడం జరిగింది. ఎన్నోసార్లు ఈ ఆటోలు పడిపోయినాయి, బైకులు పడిపోయినాయి, చాలామంది కింద పడిన పరిస్థితి ఇక్కడ. మరి ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఇది రాజకీయాలకు కాదు, ఖచ్చితంగా ఈ శాంతినగర్ అభివృద్ధికి ఈ వాటర్ ఇక్కడ రాకుండా మున్సిపల్ శాఖ కమిషనర్ గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇదేదో తూతు మంత్రంగా ఏదో చేస్తే ఇది పని జరిగేది కాదు. ఖచ్చితంగా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి శాంతినగర్కి కానీ, వార్డ్ నెంబర్ 12లో శాంతినగర్కి కానీ, మరి అదే పాతకుంట, ఆదర్శ్ నగర్, తులసినగర్లో కానీ ఇటువంటి ఈ వాటర్ స్టోరేజ్ కాకుండా మరి ముందుకు డ్రైనేజ్ ద్వారా వెళ్ళే విధంగా పర్మనెంట్ సోర్స్ చేస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మరి కమిషనర్ గారికి కోరడం జరుగుతుంది. आज हमारे तांडूर में 17 अप्रैल ऐसी एक हाफ एन आवर की बारिश हुई थी, आधा घंटा जो हर जगह हुई तांडूर में भी आधे घंटे को पानी को तांडूर में शांतिनगर का ऐसा हाल है। आप अंदाजा, एक नदी हो गई है पूरी। आप तांडूर की नदी देखेंगे उतना ही है, शांतिनगर देखने तो उतना ही है। बदकिस्मती क्या है वो तो यहाँ से सीधा गए तो ये एमएलए मनोहर रेड्डी साहब का घर है। पीछे से हमारे एमएलए मनोहर रेड्डी साहब को उन्होंने जीत के बोलते नहीं 2 साल के करीब होने आ रहा, उनको अभी तक 10 बार बोले कि पानी का क्या। उनके से कार्यकर्ता शाहपुर के एक लीडर क्या करे, वो तो याद रेड्डी चौक पे कलवट खोले, वो कलवट पैक था। उन्होंने जीतते कि उनके दिमाग को ऐसा सिंगा गए, उन्होंने क्या खोल दिया कलवट खोल लेते ही ये हैदराबाद रोड का पूरा पानी यहाँ शांतिनगर एरिया का है नहीं। चलो भाई आ रहा बोल के एमएलए साहब को लास्ट टाइम जब आया, जब फ़ोन करे उनके कार्यकर्ता को फ़ोन चिपका दिया उन्होंने। आज फ़ोन करा मैं, आज भी फ़ोन करे तो उनके पीए साहब को फ़ोन
तो एमएलए साहब जनरल पब्लिक को, आम आदमी की बात नहीं सुन रहे, उन्होंने पार्टी के कार्यकर्ता की बात सुन रहे बोले ऐसा दिख रहा। क्योंकि मैं मेरे नंबर से कॉल कर रहा हूँ, मैं तो उन्होंने कॉल रिसीव ही नहीं कर रहे। हमारी ये रिक्वेस्ट है उनसे, भाई आपके एरिया में आपका जो हाउस नंबर जो है आपके लेटर पे आते हैं, वहाँ इतनी बुरी हालत है, हर घर में पानी आ गया है। हॉस्पिटल से यहाँ मारुति हॉस्पिटल है, आगे विनायका हॉस्पिटल है, ये हॉस्पिटल है, वो हॉस्पिटल है, यहाँ पे 8-10 हॉस्पिटल हैं। तांडूर परसों टैक्सों के लिए उनका पूरा डिपार्टमेंट मिला, टैक्स भरो, हर एक जने चलो टैक्स चलो बोल, लेकिन काम क्या कर रही है म्यूनसिपल भी कोई काम नहीं कर रही। हमारे काउंसलर राजनी साहब है, उनके मिसेस, उन्होंने अल्हम्दुलिल्लाह हर टाइम बेचारे बिना मजहब मिलत आके खांदे को खांदा ला के ठहरते, पर उन्होंने ठहर के भी क्या कर सकते बोलो तो। हर बार पानी आके ये तकलीफ है, कुछ करे तो बोलते नहीं हम अपने तरफ से करे बोल रहे, लेकिन इसको फौरन एमएलए मनोहर रेड्डी साहब इस पर फोकस करे। उनके कदमी को भिजा दे रहे उन्होंने इंजीनियर है ना कॉन्ट्रैक्टर आ रहे, पानी पड़े तब देख रहे चले आ रहे। लास्ट टाइम ऐसे आके देखे गए, अभी भी टाइम है, बरसात से पहले इसका इमीडिएटली सोल्यूशन निकाले। बोलते हैं वाटर को डाइवर्शन करना कहीं भी, क्योंकि ये हैदराबाद रोड से जो पानी आ रहा है उसको शाहपुर से होते हुए उधर चले आना। इधर का पानी बोलते हैं इधर से ही आना, खाली शांति नगर का पानी। अगर ऐसा नहीं करे तो मैं आपको रिकॉर्ड बोल रहा हूँ, हमारे काउंसलर साहब भी है या हमारे एरिया लोग हैं सामने, कुछ भी नहीं, 1-2 ट्रैक्टर लेके डस्टी लेके मेन जहाँ से पानी आ रहा है ले आके भर देता हूँ। उसके बाद क्या होता देख लेंगे, ये ऑन रिकॉर्ड है। इसको बरसात से पहले ये काम हो जाना, नहीं तो उसके बाद क्या होता अल्लाह मालिक है उसका। గత 15 రోజుల క్రితం 16 కోట్లతో చిలకవాగు పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. చిలకవాగు పనులు ప్రారంభం కావడంతో తాండూరు పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా కొందరు నాయకులు మాట్లాడుతూ చిలకవాగు పనులను ప్రారంభంలో ఉన్న చిలకవాగుని కబ్జా చేసి నిర్మించిన కొన్ని భవనాలతో పాటు 6 మోరీల నాలా దగ్గర నుండి సంపూర్ణంగా విస్తరింపజేయాలని, పూడికతీత తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు, నేను తాజా మాజీ సర్పంచ్ బషీర్మియా తాండా, యాలాల్ మండల్. మనకు ఎన్నో ఏండ్ల నుండి చిలకవాగు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అంటే అనుకున్నామో, కనీసం లేదన్నా 15 రోజులు 20 రోజుల ముందే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ చిలకవాగు కరెక్టే తీసుకెళ్తుంది, కానీ నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఏదైతే అది మన హైదరాబాద్ రోడ్డుకి హాది పెట్రోల్ బంక్ దగ్గర ఏదైతే ఉందో కరెక్ట్గా అది వేరేలో ఎవరిదైతే బీద వాళ్ళ ఇల్లు పోకుండా ఆ హాది అయితే 350 గజాలు ఏదైతే కబ్జా పెట్టి బిల్డింగ్ కట్టిండో ఆ బిల్డింగ్ దగ్గర నుంచే చిలకవాగు పోవాలి. ఒకవేళ ఆ బిల్డింగ్ పోలేదంటే చిలకవాగు సక్సెస్ కానట్టు. ఎందుకంటే మనము తప్పుదోవ చూపించినట్టు అవుతుంది. ఎందుకంటే బాధ్యత నేను క్లియర్ కట్గా చెప్తున్నా, అది ఏదైతే కట్టిండో ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఆ బిల్డింగ్ దగ్గర నుంచి ఆ బిల్డింగ్తో సహా పోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా ఇన్నేళ్ళుగా చిలకవాగు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకున్నామో మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మన మనోహర్ అన్న సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను. గత సంవత్సరం జూలై 1న సోమవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాలాలపై ఉన్న నిర్మాణాలను తొలగించేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో చిలకవాగు నాలాలపై ఆక్రమణలు జరిగిన ప్రాంతాలను జూలై 2న నాటి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా అధికారులతో కలిసి పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్ సర్వేర్లతో
చిలకవాగు నాలాల ఆక్రమిత ప్రాంతాలను పరిశీలించారు. ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నారు. 2-3 రోజుల్లో నాలాల ఆక్రమణ అడ్డు తొలగించేందుకు యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తామని తెలిపారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, రెవెన్యూ అధికారులు పనులను పర్యవేక్షించారు. 2024 జూలై 3న భారీ యంత్రం హిటాచీ సహాయంతో కూడుకుపోయిన మట్టిని తొలగించడం ప్రారంభించారు. 30 ఫీట్స్ది వాటర్ ఎంటర్ అయ్యేది, ఎగ్జిట్ లోపల 4 ఫీట్స్కి వచ్చింది అనమాట. 8 వార్డు నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అది కంప్లీట్గా. ఎగ్జిట్ అనేది చాలా బాలాజీ నగర్ పార్కింగ్ యూనిట్స్ అది కూడా కబ్జా చేసి వాటర్ ఎటు ఆ కెనాల్ మొత్తం ప్యాకింగ్ ఎగ్జాక్ట్ రావాలి. బాలాజీ నగర్ వాళ్ళ చెరువులో కలుస్తుంది. బాలాజీ నగర్ అదంతా పాలిషింగ్ తీసేసి ఆ ఫండ్స్ వాళ్ళు వేసుకుంటాం లేదా చేసి కరెంట్ కట్ చేసి రాసేసి డిపార్ట్మెంట్ కాల్ చేసి కరెంట్ కట్ చేపిస్తాం. ఏదైనా కరెక్ట్ దొరుకుతుందంటే మనం పట్టుకొచ్చి ఫిల్ చేసేయండి. ఈ ఇష్యూ ఏంటంటే మనం ఏదైతే చెంచోల్ రోడ్ ఉందో రోడ్డు కింద బ్రిడ్జ్ పెద్దగా కావాలి. ఫస్ట్ బ్రిడ్జ్ పెద్దగా అయిన తర్వాత అవతల డ్రైన్ పెద్దగా చేయాలి. మనం శ్రీలత మేడం ఆర్ఎంపీ డీకి చేయాలి. అయ్యా శ్రావణి వెంటనే ఉండవు కదా ఒకసారి చెక్ చేసుకొని ఎన్ఎస్ వాళ్ళు కూడా క్యూషన్ కూడా చేస్తాం. టౌన్ పోర్షన్ రోడ్ అంతా మనకి హ్యాండ్ ఓవర్ చేసారు. ఎన్ఎస్ వాళ్ళు మీరు చేయమన్నారా? మనకి ఇచ్చారు. అయితే ఒకసారి చెక్ చేసుకొని అది ఏమిటో పర్మిట్ తీసుకుంటుంది. ఇప్పుడు చేస్తాం. నేను మాట్లాడుతున్నాను వీళ్ళ రోడ్ వీళ్ళు వేసినాక మేము జంక్షన్ చేయొద్దు. మేము ఎన్ని రోజులు ఆగాలన్నా వీళ్ళ కోసం? ఇప్పుడు శివాచల్ జంక్షన్ చేయొద్దు, నేను అంబేద్కర్ జంక్షన్ చేయొద్దు, వీళ్ళేమో జంక్షన్ చేయొద్దు. వీళ్ళ పనులు ఎప్పుడు కావాలి? మేమేమో 2021లోనే కౌన్సిల్ తీర్మానం చేసుకొని కూర్చున్నాం జంక్షన్ల కోసం. మీకోసం మేము ఆగాలి, మా పీరియడ్ కూడా అయిపోతుంది. అవును మరి ఒక శివాజీ మహారాజ్ దండేయాలంటే మేము ఇంతవరకు వెళ్ళే చేసుకోవచ్చు కదా. ఎట్లా చేస్తాం? మీరు రోడ్ వేస్తే మళ్ళీ వాళ్ళ కొట్టాలి. మేము ఇప్పుడు ఏం చేస్తలేరు కదా మేడం? ఎందుకు చేయరు? అది ఆల్రెడీ వైడనింగ్ డెమాలిషన్ అయిపోయింది కదా. డెమాలిషన్ అయింది, రోడ్ వేయలేదు కదా. బియ్యం ఉంటూ అదేమంటారు ఇందిరా చౌక్ టు శివాజీ చౌక్ వేయలేదు. ఇప్పుడు మీ జంక్షన్ వరకు నేను ఒక క్లియరెన్స్ చేపిస్తాను. తర్వాత మళ్ళీ రోడ్ హైట్ ఏం కాదండి, ఒకసారి బీటీ ఒకటే మేడం 30 mm బీటీ వేస్తాం. అదేం చేస్తాం చూపి మరి కమిషనర్ గారు చేపిస్తాం. మళ్ళీ మీరు రోడ్ డిస్టర్బ్ చేసినప్పుడు మాకు అడగద్దు, మమ్మల్ని ఏం డ్యామేజ్ చేయదు. సరే ఒకసారి వెళ్ళి చూస్తాం. అది హైదరాబాద్ గిట ఒకసారి వెళ్ళి చూస్తాం. వాటర్ ఎక్కువ ఉంది. 5-6 వాట్స్ ఉన్నట్టు. ఏ సార్ 8 వాట్స్ నుంచి డ్రైనేజ్ వాటర్. 8 వాట్ నుంచి వస్తుంది. ఇంద్రానగర్ నుంచి వచ్చే వాటర్ అక్కడే ఏసీ గారికి చెప్తా, ఫోన్ అయ్యి స్టార్ట్ చేసేసి ఎవరు ఫోన్ అయ్యారు కాంట్రాక్ట్ ఫోన్ కదా స్టార్ట్ చేసి ఎస్టిమేషన్ చేసి పంపి ఆయన తయారు చేస్తారు. మీకు అప్డేట్ ఇస్తారు, చూసి అప్డేట్ చేపిచ్చేస్తారు. మీరు ఎస్టిమేషన్ కాంట్రాక్టర్ చేయాలా మీరు చేయాలి? మేమే కాంట్రాక్టర్ చేయమన్నా కదా, మేమే చేస్తాం. సార్ చేసేయండి. ఆ రూపాయలు కూడా మొత్తం ఫిల్ చేస్తారని పవన్ చేస్తారు. ఆల్రెడీ చేస్తున్నాం. గౌతమ్పులి గౌతమ్పూర్ అంటే మనకు గౌతమ్పూర్ జంక్షన్ నుంచి ఇటు ఉంది సార్ వర్క్. అవును, ఇట్లే నేను చెప్తున్నా. గౌతమ్పూర్ జంక్షన్ నుంచి తాండూరు వరకు చెప్తున్నా. బ్యాక్ ఇది చేపించేస్తారు సార్. పవన్ రెడ్డి స్టార్ట్ అయిందా? స్టార్ట్ చేసి అంటే వర్క్ ట్రైన్ కూడా వాళ్ళే కడుతున్నారు. ట్రైన్ కడుతున్నారు. ఫుల్ బ్యాచ్ స్టార్ట్ చేసినా చేస్తున్నారు. ఇవాళ చేస్తాను సార్. ఈ రోజు చేస్తారు. ఇవాళ చేస్తాను. వస్తాను పవన్ రెడ్డి వాళ్ళ. ఈ రోజు చేసుకుంటూ సేమ్ టైం నాకైతే డ్రైన్ కూడా అది ఎట్లా కట్టాలో వాటర్ ఎట్లా పర్మనెంట్ సొల్యూషన్ ఇది సార్ ఏ సార్ వాటర్ అన్ని కిందికి పోవాలి సార్. సార్ అయితే లేదు కదా. ఒక్క నిమిషం సార్ ఉన్నది. మీరు పైకి వెళ్ళి ఆది మిషన్ల పక్కకి వెళ్ళి పొలంలో తీసుకెళ్ళి పైకి వెళ్ళి సగం వాటర్ ఇట్లా వెళ్ళిపోతుంది. పక్క వెళ్ళి అది మున్సిపల్ వాళ్ళు చేయాలి కదా సార్. మనము దేనికి రాదు. ఇదే కదా నాలా మీరు ఖచ్చితంగా తెచ్చి దాంట్లో కలుపుతాం. ఆల్రెడీ మున్సిపల్ అయితే కదా. సరే నేను చేసి మిషన్ అరేంజ్ చేస్తానని చెప్పాను. చేస్తారు మేము మొత్తం నిజం చేసేస్తాం. మళ్ళీ పెట్టుకున్నాను. సరే ఇంకా ఏదో ఒకటి మనం కేబుల్ వచ్చి కేబుల్ వాళ్ళు చేంజ్ చేస్తారు. అదే ఇది వాళ్ళు చేయాలి సార్. మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చేయాలి. ఇప్పియమంటుండే ఇప్పుడు చేసేసి కేబుల్ ఒకటి. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఇట్లా వాటర్ రాకుండా మొత్తం మనుల కౌన్సిలర్ బాధ్యత ఏంటంటే
వాస్తవంగా మొన్నటి వరకు జేసీబీ పెట్టి ఏం వర్క్ తీసుకుంటే కరెక్ట్ వర్క్ కాలేదు. మళ్ళీ రేపు ఈ రోజు ఎవరు అడుగుతారు కాదు. ఆ శ్రీలతను శావ శ్రీలతను ఆమె పాపం సార్ ఉండండి. డే నైట్ మొత్తం వెహికల్ వేసుకొని చూడండి. మాట ఆఫీసర్ ఎప్పటి పెట్టిన 16 crores DPR. వచ్చిన ఇంకా అవ్వలేదండి. స్వామి పర్వాలేదు. నాకు ఏం చెప్పినావు 20 తారీఖు ఇస్తా చెప్పినావు. 20 తారీఖు 24 ఇస్తా. ఈరోజు ఎంత డేటు? 3 months. నీ టైం కూడా అయిపోయాయి కదా. తొందర చేసి చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు సాటర్డే ఫ్రైడే సండే అట్లా పెట్టుకుంటూ పోతుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకు ఫ్రైడే ఇస్తాకి మళ్ళీ సాటర్డే మార్నింగ్ ఈడ 30 మంది కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు ఉందని చెప్తున్నావు. కానీ వర్క్ లోడ్ ఎక్కువ చెప్పాయా మన నా నుంచి కాదకుండా చెప్పు. నాకు ఇట్లా ఇబ్బంది పెట్టకుండా నీకు మా ఎవరికి చెప్తున్నా 3 months నుంచి చెప్తున్నా డిపిఆర్ తయారు చేయడం 100 రోజుల నుంచి నువ్వు చేస్తలేవు అంటే ఎట్లా ఉంటుంది స్వామి? ఎప్పుడు చెప్పండి నీకు? టౌన్ తీయమని చెప్పే కదా నీకు ఎలక్షన్స్ నోటిఫికేషన్ 4 వరకు ముందు చెప్తున్నా మా వాళ్ళకు. సరే ఆ ఫ్రైడే ఈవినింగ్ వరకు అయితే తీసుకోవాలి. ఫ్రైడే ఈవినింగ్ మేము సాటర్డే మీటింగ్ పెట్టుకుంటున్నాం. చూడు నువ్వు చెప్పిన దాని ప్రకారం మేము సాటర్డే కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. మంచి అందరు లీడర్లు దాని దగ్గరికి మేము రామని చెప్పి పని వాళ్ళకి అప్పచెప్తే ఆటోమేటిక్ పని. 5 ఏళ్ల నుంచి మొత్తుకుంటే విఠల్ నాయకుని ఏమి ఇస్తలేదు. 5 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాము. విఠల్ నాయకుని ఎవరు ఏం చేస్తలేరు. అతను చేసిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? మనల్నే సపోర్ట్ చేస్తున్నారు. అతను చేసిన ప్రాబ్లమే ఇంత పెద్ద ప్రాబ్లం. లేదు అంటే ఈసారి చూస్తాము. లేదు అంటే మా వార్డులకు నీళ్ళు రాకుండా ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు. ఇక అన్ని ప్యాక్ చేస్తాము. మా వార్డులకు నీళ్ళు అప్పుడే వేసేస్తాం. అప్పుడు ఇక శాంతినగర్ మునుగుతుందా, రాజీవ్ గృహాలు మునుగుతుందా, మేము వార్డులకు నీళ్ళు రాకుండా మొత్తం అన్ని ప్యాక్ చేసుకుంటాం. మా దగ్గర వార్డులకు ఏ వాళ్ళ నీళ్ళు రావు. ఇక్కడ మేము ఏం మాట్లాడితే ఆడ లీక్ అవుతుంది. చిల్కవాగ్ కాదు భయ, ఇక్కడ పాతకుంటకెళ్ళి ఇక్కడ షాయిపూర్ రోడ్లోనే ఉన్నది. చిల్కవాగు ఫ్రీ ఉన్నది. ఇప్పుడు మనం చిల్కవాగు అంటుండ్రు. అది ఫుల్ ఉన్నది చిల్కవాగు. ఇప్పుడు కుంటకెళ్ళి ఇక్కడనే ఉన్నది. ప్రాబ్లం ఉన్నదే పాతకుంటకెళ్ళి ఇక్కడ మెయిన్కున్నది. అది తీసుకుంటే 100% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వాటర్ ఫ్లో అనేది ఇప్పుడు మేము మెయిన్ రోడ్ కు చూస్తే డిపిఆర్ 30 years నుంచి వాటర్ ఏ మంత్ లో ఇప్పుడు ఏ ఇయర్ లో ఎంత రైన్ ఫాల్ అనేది దాని ప్రకారం వస్తుంది. ఈ రోజు రాదు అది, అందుకు లేట్ అవుతుంది. వాడు స్టాటిక్స్ ఇప్పుడు ఈ సాటర్డే వరకు ఇస్తాన్నారు కదా, ఇంప్లిమెంట్ చేసేసి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పాతకుంట కట్ చేస్తే నీళ్ళు లేకపోతే ఇంట్లో నీళ్ళు వస్తాయి. నిన్న గంట 2 గంటల వాళ్ళు వచ్చిండు. ఇక్కడ అందరు మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళు వచ్చిండు, ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పోలీస్ స్టేషన్ చేసుకున్నారు. మళ్ళీ ఏదైనా ఇమీడియట్ ఏమైనా ఫోన్ ఉంటే మన కమిషనర్ గారితో మాట్లాడతాడు. మళ్ళీ కోఆర్డినేషన్ మీటింగ్ ఇదే కోఆర్డినేషన్ మీటింగ్. ఆ కోఆర్డినేషన్ మీటింగ్ విక్రమ్ మీద అడుగుతారంటే చెప్పండి, దానికి సమాధానం చెప్పుకొని దాన్ని కోఆర్డినేషన్ వెళ్ళిపోతుంది. ఈరోజు నుంచి మాత్రం వెళ్ళిపోవాలి. ఇదిగో ఇక్కడ మాట్లాడు, విక్రమ్తో మాట్లాడు. చైర్మన్ గారు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అబ్జర్వ్ అయినాయో అవన్నీ తీసేద్దామని చెప్పేసి సార్ డిసిషన్ తీసుకున్నారు.
అయితే మీ తరఫుకి కొంచెము ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకు పోలీస్ ఫిక్స్ చేస్తే మేము కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాము. మనం పోలీస్ సపోర్ట్ తీసుకొని ఫిక్స్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మీ సపోర్ట్ ఇస్తే ఓకే సార్. ఓకే సార్, ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఫిక్స్ లేదు, ఏం లేదు. నువ్వు మీ ఆర్ఐని ఎవరైనా ఉన్నారని పెట్టండి, చూపించుకుంటూ వెళ్తారు. ముందర అవసరం ఉంటే సర్వేని కూడా పెట్టు, సర్వేని పెట్టు. రాత్రి మొత్తం తాండ్రంతా పరిశాన్ అంతా ముగిపోయిందంట. పెట్టేసేసేయండి. ఇప్పటి నుంచి మళ్ళీ ఇట్లా ఏం లేదు, కంటిన్యూషన్ వాళ్ళు పెట్టి వాళ్ళు అయిపోయింది. నువ్వు అప్పుడు 1 hour ఒకసారి నువ్వు ఫాలో అప్ చేస్తావు. నువ్వు కొడగలికి వచ్చి కరెక్ట్ నువ్వు ఒకసారి ఫీల్డ్కి వెళ్ళిదా, ఫీల్డ్ వర్క్ వస్తుంది. నాకు ఫోటోస్ పెట్టండి. శ్రావణ్ పెట్టుకోక దీని మీద ఆ చుట్టుపక్కల ఎప్పుడు చేస్తావు, కంప్లీట్ చేస్తావు? ఎప్పుడు చేస్తావు సర్వే? ఇస్తాడు కదా మీ సుందరు, ఇస్తాడా? ఒక పార్ట్ సర్వే చేసి వీళ్ళు ఫీల్డ్ లోనే అక్కడ వీళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళకి కోఆర్డినేషన్ గా ఉండండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే వాళ్ళకి సహాయం చేయండి. కానీ ఏదో అదొద్దని చెప్పకండి. వీళ్ళు ఎవ్వరు చెప్పినా మాకు అవసరం చెప్పినా మీరు వాళ్ళ అవసరం అంటే ఇప్పుడు మన రెడీ ఉంటే అక్కడ కూడా అదేంటో చేసి కంప్లీట్ చేసి చేస్తారు. అది కూడా చేపించేసి మనం 90% పెట్టి ఒక 10% ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి? అందుకని మున్సిపల్ నుంచే పెట్టుకొని చెప్తున్నాను నేను. అదే మున్సిపల్ నుంచే పెట్టుకొని 3 స్తంభాలు పెద్దవి ఫిట్ చేసారు, కాలిపోతుంది. మెయింటెనెన్స్ ఎవరు చేస్తుంది? కాదమ్మా, ఇప్పుడు చెప్తున్నారు కదా వీళ్ళు ఒక్క లైట్ వేస్తే ఆ ఏరియాలో ఉన్న మా మున్సిపల్ లైట్లు అన్ని పోతాయి. మీరు సపరేట్ దానికి బాక్స్ పెట్టుకుంటారో ఏం చేస్తారో చూడండి. మీరు ఒక మా వాళ్ళు ముందే పని చేయరు. మీరు ఒకటి వేసి మేము 4 లైట్లు పోగొట్టుకుంటే వాళ్ళు ఎంత పడినా వాళ్ళు లైట్ అది కంప్లీట్ అయిపోయిందా మేడం మా వర్క్ మొత్తం? ఇంకా కొన్ని స్తంభాలు ఎక్సెస్ ఉండేవి ఎటు పోయినాయి మేడం? ఎలక్షన్ అయినాక మా వాసు ఉండే మేడం 108 పెట్టినాము. అక్కడ ఇంకొక ఎక్స్ట్రా తెచ్చుకున్నాడు. 108 టౌన్ లోనే పెట్టేసిందా? ఒక పార్క్ క్లియరెన్స్ చేయండి మేడం. కొందరు ఫామ్ అవుట్ చేసుకుని ఆయనకి చెప్తే రెస్పాండ్ అవ్వట్లేదండి. ఆయన ఎక్కడ వరంగల్లో చేస్తున్నారంటే మొత్తం మున్సిపాలిటీలో 108 ఎవ్రీ వార్డ్కి 3 చేయలేదు. కొందరు ఫామ్ అవుట్ చేసింది సార్. మీరు ఇంకొక 1 year ఉంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చింది ఎంపీ లాడ్స్ కింద. ఆయన మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా వస్తాడు. ఇంకేం చెప్తున్నా వర్క్ రాలేదు, అతనికి అక్కడ వెళ్ళిపోయిండు. ఆ వర్క్ రెస్పాన్సిబుల్ ఎట్లా 1 year 2 years మెయింటెనెన్స్ ఆయన డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ పెట్టా. ఈఎండిఎఫ్ఎస్ మన దగ్గరే ఉంటాయి సార్. ఈఎండిఎఫ్ఎస్ 5% మన దగ్గరే ఉంటుంది. 5% 2 years మెయింటెనెన్స్ సరిపోతుందా? ఇక్కడ సరిపోతుందా? ఇవి వితిన్ 2 years లో మెయింటెనెన్స్ చేయకపోతే అవి ఇవ్వం సార్. అన్న ఒక్క మాట, వీళ్ళు ఎక్కడెక్కడ లైట్లు వేసి ఒక్క ఫామ్ హౌస్ వేసి ఫంక్షన్ హాల్లో వేసి అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే అప్పుడు రోహిత్ రెడ్డి నడిచింది కాబట్టి వాళ్ళు వేయించారు. పబ్లిక్ నీడ్ ఉన్న దగ్గర అడిగితే అబ్జెక్షన్ చేయలేదు మేడం. వాళ్ళు ఎక్కడ ఏమంటే అక్కడ చేసింది లేదు. పొలాల్లో కూడా ఫామ్ హౌస్లలో पहले तो वार्ड में यही मैडम सिलेक्शन है, वार्ड में सिलेक्ट नहीं था बोलो, इसी काउंसलर को फोन करके मैंने पूछा, एक राजू बोल के बच्चा था, इंटीमेशन लेకుండా వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర వేసిరు. बैठ के बोल रहे हो चलेगा नहीं, आना वार्ड वाइज आना ना हो ड्यूटी అంటే వాళ్ళ నడిచిందని చేంజ్ చేస్తే चले गए గౌరవ కౌన్సిలర్లకు, గౌరవ
అధికారులకందరూ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా సమైక్యంతో నిన్న జరిగినటువంటి భారీ వర్షానికి తాండూరులో అన్ని వార్డ్స్లందు కూడా నీళ్లు నిలిచిపోవడం, తాండూరు జనాలకందరూ కూడా ఇబ్బంది కలగడం, దగ్గరుండి రాత్రి చూసి ఆ విధంగా దాంట్లోకి వెళ్ళి ఏ విధంగా అయితే డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ చేయాలా, ఎన్నో రోజుల నుంచి నాలలు కబ్జాలకు గురైనటువంటి నాలను ఏ విధంగా చేయాలని చెప్పి ఈరోజు అధికారులతో కానివ్వండి మా కౌన్సిలర్లతో అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సమన్వయంతో ముందుకెళ్ళాలా. ముఖ్యంగా తాండూరు ప్రజల సహకారం ఖచ్చితంగా మనకు అవసరం. వారందరి సహాయ సహకారాలతో ఈరోజు అక్రోజ్ ఏదైతే కబ్జాలకు గురైనటువంటి నాలాలు ఉన్నాయో అది చేయడానికి తాండూరు ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలా. దానికి పత్రికా విలేకరులు కూడా ముందుండి సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో మనం ఏదైతే ప్రజలు మన పైన విశ్వాసం నుంచి మనం ఏ విధంగా అయితే గెలిపించారో వాళ్ళ విశ్వాసం ఈరోజు మనం చూడగలవలసిన అవసరం ఉంది. నాలలని ఖచ్చితంగా ఎవరైతే కబ్జా గురైనో పత్రికా విలేకరుల సహకారంతో ఉంది మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం దయచేసి. ఎందుకంటే జనాలకు ఇబ్బందికరంగా ఉంది. ఒక చిన్న వర్షం పడితేనే ఈరోజు ఏ విధంగా అయితే రాత్రి మనం జరిగినటువంటి సంఘటన ఉండదో మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీరందరూ కూడా సహకరించి మా అధికారులందరూ కూడా ఈరోజే ఫీల్డ్లకి వెళ్తూ ఉన్నారు. ఏదైతే మీరు కబ్జాలకు గురైనటువంటి ఆ నాళాలు ఎక్కడైతే మనకు క్లోజ్ అయిపోయినాయో దాన్ని అంతా కూడా ఓపెన్ చేయడానికి సమైక్య కృషితో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, మన కౌన్సిలర్లు కానివ్వండి, చైర్మన్ అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళిపోయి అన్నీ కూడా ఓపెన్ చేసుకోవడానికి, వాటర్ వేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అంతా కూడా సహకరించాలి. గత ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, అది ఎప్పుడో 30-40 సంవత్సరాలు 40 వేల పాపులేషన్కు తగ్గటువంటి మాస్టర్ ప్లాన్తో తాండూరులో డ్రైనేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 1 లక్ష పాపులేషన్ కానివ్వండి, ఒక 80,000 మంది ఓటర్స్ కానివ్వండి ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి డ్రైనేజ్కు చాలా సిస్టమ్ అయిపోయింది. వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది కనుక ఏ చిన్న వర్షం పడ్డా ముంపుకు గురవుతా ఉన్నాయి వార్డ్స్. కొన్ని దాంతోపాటు ఈ తాండూరులో పాలిష్ యూనిట్స్ ఉన్నందుకు కూడా వారి దగ్గర ఆ పాలిష్ యూనిట్స్ వచ్చినటువంటి ఆ శుద్ధ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళకు ఒక సిస్టమ్ లేకుండా అక్కడనే వేయడం, దాంట్లో కూడా కొంత ఇబ్బంది అవుతుంది. నేను ఆ పాలిష్ యూనిట్స్ యజమానులకు కూడా దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా సహకరించి ఎక్కడైతే నాళాలు మీరు అక్కడైతే మట్టి కానివ్వండి, శుద్ధ కానివ్వండి మీరు అక్కడ వేస్తూ ఉన్నారో మీరు ఈ 4 రోజులు మాకు సహకరించి ఆ శుద్ధ కూడా మీరు ఆ నాళాలు ఓపెన్ చేసే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి పత్రికా ముఖంగా మీరు కూడా విన్నవిస్తూ ఉన్నాను. దయచేసి తాండూరు ప్రజలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మా ప్రజాప్రతినిధులు కూడా అందరూ సహకరించి ఈ నాళాలు ఓపెన్ చేసేందుకు మీ సంపూర్ణ సహకారం కావాలి. అందరం కలిసి తాండూరుని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మా అందరం తీసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తాండూరు ప్రజలకు ఒక చక్కటి ఉదయం నుంచి డిస్కషన్ చేసి ఈరోజు తాండూరు నాళాలు ఏ విధంగా అయితే రీఓపెన్ చేయాలని చెప్పి సహకరించినటువంటి అధికారులకు కానివ్వండి, కౌన్సిలర్లకు కానివ్వండి, దీనికి సహకరించినటువంటి పత్రికా విలేకరులకు కానివ్వండి అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ.
చిలకవాగు ప్రక్షాళనకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వెంట మేము ఉండి మా పూర్తి మద్దతు తెలుపుతామని కొందరు నాయకులు తెలిపారు. ఆ ప్రాంత రైతులు మాట్లాడుతూ దౌర్జన్యంగా కొందరు నాలని కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టారని, వాటిని తొలగించాలని, నాడు దౌర్జన్యం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిగి రమ్మని ఒకసారి స్టార్ట్ అయింది ఇప్పుడే. మొత్తం ఈరోజు ఇక్కడ మొన్న పడ్డ వర్షాలకు షైపులు 9, 10, 11, 12, 13, 20 వార్డులలో వాటర్ మొత్తం ఫుల్ జామ్ అయింది. దానికి కారణం ఏందని చెప్పి మన ఎమ్మెల్యే గారు మొన్న అందరు ఆఫీసర్లను పిలిచి రివ్యూ పెట్టి దానికోసం అడిగిండు. నిన్న కూడా మొత్తం అందరు ఆఫీసర్లు వచ్చి ఆల్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ మొత్తం సర్వే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొందరు ఈ కుంటలో చిలకవాగు వెళ్ళే రూట్లో కొంతమంది శిల్పావరం మట్టి శుద్ధ చేసి మోయడం జరిగింది. దాన్ని ఇప్పుడు తీయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరు అక్రమాలకు పాల్పడ్డా, కబ్జాలకు పాల్పడ్డా ఎమ్మెల్యే గారు సహించలేదని చెప్పేసిండ్రు. కాబట్టి ఈ యొక్క చిలకవాగు అనేది తీయడం ద్వారా షాయిపూలు కానీ ఇంకెక్కడ కానీ వాటర్ జామ్ కాకుండా ఉంటుంది. దానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా తక్షణమే స్పందించి లేట్ చేయకుండా ఎంబడే పని చాలు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి అక్రమాలు కానీ ఇలాంటి కబ్జాలు కానీ చేసేవారు పునరుద్ధరణ అదేం చేయొద్దు. ఎవరు కబ్జాలు చేసినా ఆ ల్యాండ్ చిలకవాగులు ఎవరు ఉన్నా వాళ్ళందరికీ ఇలాగే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పి తెలియజేస్తుంది. ఇక ఇది నేల మొత్తం ఆర్థిక చిలకాకు కలుస్తుంది. ఇది చిలకా కలిసి ఇది నాదిపై నేల ఊడిచి శుద్ధ అది ఊసేటప్పుడే మేము ఈ 5 ఏండ్లు కింద 6 ఏండ్ల కిందనే చెప్పినాము. ఈ శుద్ధ ఉడవకు 6 మోర్లు ఉన్నాయి, వాడకాలకి ఇబ్బంది అయితే నీళ్ళకి అయితే ఆ నీళ్ళ శుద్ధ ఇల్లు అది కట్టిండు. కట్టకాలి ఈ నీళ్ళు ఇక్కడ వదిలిపోతున్నాయి. ఆ దౌర్జన్యం ఆ సెల్లకి వెళ్ళి కాలువ తీసిండు. అక్కడ వెళ్ళిపోయి ఆడ అడ్డమైంది. అవతల కాపాటు 6 మోర్ల కింద ఏం చేసిండు, ఇండ్లు కట్టిపించాడు అమ్ముకొని, ప్లాట్లు చేసి అమ్ముకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు నీళ్లు ఓనికి ఇబ్బంది అవుతున్నాయి, వాటర్ ఓనికి ఇబ్బంది. ఇక్కడ పోయి ప్లాట్ వాళ్ళకంతా ఇబ్బంది అయినాయి. అతను చేసింది ఈడ కాలువ వడగొట్టిండు. నీళ్ళు ఎప్పటికి ఇదే తోవ. ఇది మేము ఎన్నో ఏండ్ల కింద 100 ఏండ్ల కింద మాట ఇది నాలా ఉండదని ఉండదు. చిల్కా కలుస్తుంది. ఈ ముంగల పోతే చిల్కా కలుస్తుంది, నాలా ఉండదు. సందీప్ కుమార్ వచ్చినప్పుడు దాన్ని నేల తీసిండు. ఆంజనేయులు పటవారిని కొట్టి నేల తీసి ఇట్లా ఏలేసింది ఆవిడ. అతన్ని 15-20 దినాలని అతన్ని సస్పెండ్ చేసిండ్రు. మాపడికి ఆ 2 మోర్లు ఇట్లా హాస్టల్ మూలకేసిండ్రు, గడ్డకేసిండ్రు. ఆ మోర్లు ఆడ ఉన్నాయి. మేము చూపిస్తాం. మేము టీం అంటే మేము చూపిస్తాం. మీరు జేసీ పెట్టి చూపిస్తే మేము 6 మోర్లు చూపిస్తాం. మేము మాది ఇప్పుడు 50-60 ఏళ్ళు ఇది సర్వీస్ నాది. ఇక్కడ ఇట్లా ఉండదు. మేము చేస్తున్నాం ఇంతవరకు. మళ్ళీ ఇతల మళ్ళా పిల్లర్లు వేసిండు. ఆయన మళ్ళా పిల్లర్లు వేసిండు జాగా. ఇప్పుడు అన్ని పట్టలు అయిపోయినాయి. ఆయన మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాము. మాపడి వచ్చి జేసీబీ పోలీసు వాళ్ళని పెట్టి జేసీబీ పెట్టి కూలిపి సార్ అందులో ఏం తారుమారు చేసిరో మా రాకపోయారు. ఇప్పుడు 10 ఏళ్ళ ఆయన అంతా చేస్తాడు కూడా. ఆయన అట్లనే
ఎట్లా నేల ఉండదో అట్లనే నేల తీయాలి. వేరేగా తీస్తామంటే మేమైతే తీయనీయం. నేల ఉండదు, ఆ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీసీ రోడ్ వేసిండు, సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్కి వెళ్ళి తీస్తే ఆ నేల ముంగలకి కలుస్తుంది, చిల్కా కలుస్తుంది. ఇట్లా తీస్తామంటే మేము తీయనీయం. ఎట్లా ఉండదో అట్లనే కావాలి, వేరేగా అంటే మాకు కుదరదు. నక్సల్ ఎట్లా ఉంటే అట్లా చేయండి. 3-4 రోజులు సాఫీగా కొనసాగిన చిలకవాగు పూడికతీత పనులు పాతనాల దిశ ప్రకారం తవ్వాలని, చిలకవాగు నాల ఒకవైపు ప్రస్తుతం దిశను మార్చి ఇంకోవైపు తవ్వడం తగదని జూలై 4, 2024న బీజేపీ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. చిలకవాగు ప్రారంభ నాల దగ్గరకు వెళ్లి దిశను మార్చడం సబబు కాదని, పాతనాల ప్రకారం అసలైన మార్గంలోనే తవ్వకాలు జరపాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే చేసి పాతనాల స్థలంలోనే తవ్వకాలు జరపాలని కోరారు. బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి నాల త్రవ్వకాలను అడ్డుకున్నారు. ఐడియా ఉంది లేదు సార్. ఇప్పుడు కాలు పెట్టుకుంటారు, నీళ్ళు ఒక్కోసారి అటుకు వస్తుంది, ఇటు వస్తుంది. జర మెత్త మట్టింది అటుకు కోసుకుంటూ పోతుంది. బౌండరీస్ ఉంటుంది, బఫర్ అదే ఆ బౌండరీస్ అనేది మరి పెట్టుకుంటే తెలుస్తుంది కదా. సర్వే చేసి బౌండరీస్ తెలుస్తుంది. ఈ ప్లాట్లు ఉంటాయి కదా, ప్లాట్లు ఎవరు ప్లాట్లు చేసినప్పుడు బండ్ల బాటు ఉంటే బండ్ల బాటలు మొత్తం గతం చేసి పడేసి మెల్లమెల్లగా అవతల తోపుతారు కానీ ఇతర దూరం వస్తలేదు. శ్మశాన వాటిక ఇది అవన్నీ వాళ్ళే. ఇది మొత్తం కాలువ ఉన్నప్పటి ఇసుక అంటే ఇది నిజమైన కాలువ. ఇక్కడ లేకుండా ఇదో మొత్తం దవ్వినప్పుడు మొత్తం ఇసుక ఉంది. ఇదంతా ఇది నిజమైన కాలువ ప్లేస్. ఇది అయితే రాజకీయ ఒత్తిడిలకు అవతల చైన్ల నుంచి కాలువ తీస్తుందని ప్రధాన ఆరోపణ. అంటే ఈ రైట్ సైడ్ వెళ్ళాల్సిన దారి రాజకీయ నాయకుల కొమ్ము కాస్తూ లెఫ్ట్ సైడ్లో దోకుంటూ పోతున్నారు. ఇది మొత్తం ఇసుక కాలువ ఉన్న ప్రాంతం. గుట్టకాడికి ఎట్లా వచ్చింది? పట్ట ఉండలు వచ్చారు, మనం పోవడం తప్పకుండా బండ్ల పాటు ఉండేనా లేదా? తీస్తున్నది కరెక్టేనా లేకపోతే ఎక్కువ జీవితాలకున్నదా? అక్కడ జరుగుతున్నది సీదా పోవాలి కదా. సీదా మొత్తం ఆక్యుపై చేసి ఉన్నది కదా. ఆక్యుపై చేసింది ఎవరు అడుగుతలేరు. నడి రోడ్ల ఆర్మూర్ ఉన్నాయి, నడి రోడ్ల నాలుగు రింగులు ఉన్నాయి. దాని మోర్లు పైప్ లైన్ ఉన్నది. ఆ పైప్ లైన్ మీద రాత్రి రోడ్ వేసి పడేసారు దాన్ని. దాన్ని కబ్జా చేయడానికి అవి మూసేసిరా మళ్ళీ కొత్త బోర్లు ఉట్టించారు. వెళ్తాయి కదా అవన్నీ. అది చెప్పండి. పెట్రోల్ పంపు జర ఇసంతకు ఉంటాయి సార్. ఆర్మూర్ అని పేరు ఉన్నది. మొత్తం మేము చిన్న ఉన్నప్పుడే ఉన్నది అక్కడికి వెళ్ళి. అవి మూసేసి ఇక్కడ మళ్ళీ కొత్త మోర్లు ఉట్టిపించారు. ఆ రోడ్ కింద ఆల్రెడీ ఉంటాయి, ఇప్పటికి ఉంటాయి. పట్టభూమి అని చెప్పేసి అది పుడిసి ఇక్కడ మీన్కి జరిపి మళ్ళీ వేరే మోర్లు ఇప్పించండి. సర్వే నెంబర్ ఎంత? ఇది 52 సార్.
అన్ని క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోతుంది. నేను ఆల్రెడీ నేను చేసిన సర్వేనే ప్రకారం మీరు చేయాలని ఈయన అంటున్నాను. మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ ఆర్ఎండ్బి ఇరిగేషను మళ్ళీ వీళ్ళందరూ కలిపి రెవెన్యూ వాళ్ళందరూ కలిపి సర్వే చేసి అడ్డుబందులు వాడినాక కరెక్ట్ అడ్డుబందులు వచ్చినాకనే చేయాలి తప్ప ఇష్టం ఉన్నట్టు తోవడం అనేది పద్ధతి కాదు. ఆ బండ్ల బాటు ఉంటే బండ్ల బాటను మొత్తం ఖతం చేసి పడేసి మెల్లమెల్లగా అవతలు తోపుతారు కానీ ఇవతలు కవర్ వస్తలేదు. మేము మాది షాయిపూరు, మాది ఇక్కడనే పొలం ఉంటుంది. మా పొలం పక్క నుంచే కాలువ వెళ్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఎడ్ల బండ్ల మీద వచ్చినాము. ఈ షేన్కి వచ్చినప్పుడు ఈ కాలువ ఆల్రెడీ ఇక్కడ రోడ్డు కాడికి వెళ్ళి మన షాయిపూరు పక్కలకి వెళ్ళి నలంద స్కూల్ కిందికి వెళ్ళి వాడికి వెళ్ళిపోతుంది. ఈ కాలువ వెళ్ళిపోతుంది. అయితే కొన్ని రోజుల క్రితము ఈ రోడ్డు పడేటప్పుడు మొత్తం కాలువ మూసేసి కబ్జా చేసుకొని ఈ మొత్తం ఈ రోడ్డుకి వెళ్ళి అవతల కాలువనే కనిపిస్తలేదు. అసలు మొత్తం ప్లాట్లు అయిపోయినాయి, కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు గానా ఈ కాలువ తీస్తున్నారు అంటే కాలువ తూతు మంత్రంగానే తీస్తున్నారు. కరెక్ట్ సర్వే లేదు. ఇప్పుడు యువతల సైడు ఇప్పుడు ప్రకృతి పరంగా వచ్చిన కాలువ ఉసుక కింద ఆల్రెడీ ఉసుక వెళ్తున్నది. కింద యువతల మన్ను తీస్తున్నారు కానీ యువతల ఉసుక తీస్తలేరు. ఉసుకున్న కాడికే తీయండి అంటే కానీ అధికారులు వినటం లేదు. కాలువ వారితో ఏముంటుంది? ఇసుకనే ఉంటుంది, బుర్జా ఉంటుంది, చేనులో తీస్తే బుర్జా. కాబట్టి దాని ప్రకారం సర్వే చేసి అధికారులు రైతులకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాను. అది చెప్పండి. ప్రధానంగా ఆ రింగులు యాడ్ ఉంటాయి అది చెప్పు. పెట్రోల్ పంపు జర ఇసంతకు ఉంటాయి సార్. ఆర్మోర్ అని పేరు ఉన్నది. మొత్తం మేము చిన్నగా ఉన్నప్పుడే ఉన్నది అక్కడికి వెళ్ళి. అవి మూసేసి ఇక్కడ మళ్ళీ కొత్త మోర్లు ఉట్టిపించారు. ఆ రోడ్ కింద ఆల్రెడీ ఉంటాయి, పట్టభూమి ఉన్నదని చెప్పేసి అది పుడిచి ఇక్కడ మీనికి జరిపి మళ్ళీ వేరే మోటార్ వేయించాడు. సర్వే నెంబర్ ఎంత? 52 అతనికి వచ్చి పాత సాయిపూర్ వాళ్ళు తోకటోళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నదేమో ఇక్కడికి వెళ్ళిపోతుందని యువతలకి వెళ్ళి కన్స్ట్రక్షన్ అంతానేమో అది ఆక్యుపై చేసుకున్నాక కూడా దాన్ని ముడతలేరు వాళ్ళు. ఉన్న కాలువను తీయకుండా మళ్ళీ వచ్చి ఆపిండి అంటే కూడా వీళ్ళు ఉన్న సైడ్ తీయకుండా మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నారు. ఇటు సైడ్ ఆల్రెడీ బండ్ల పాట ఉండినంట. ఆ బండ్ల పాట బండ్లన్నీ పోతున్నాయి కాలువ ఉండగా కూడా. అయితే అక్కడ మనకు ఏదైతే రూమ్ కనిపిస్తుందో, ఆ బిల్డింగ్ కనిపిస్తుందో, మనకు పెట్రోల్ పంప్ ఉందో అక్కడ పాత కాలువ ఉండేనంట. ఆ పాత కాలువనంతా కూడా కబ్జా చేసి ఇప్పుడు ఆ ప్లాటింగ్ కానీ, ఆ పెట్రోల్ పంప్ కానీ, బిల్డింగ్ కానీ ఇదంతా కూడా కబ్జాలో ఉన్నది. దయచేసి అధికారులందరూ ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరు కలిసి చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఎవరికి కూడా తలగకుండా మంచి సర్వే చేసి ఏ విధంగా నాలా ఉండేనో ఆ విధంగా తీస్తే ఇప్పుడు తాండూరులో మనకు సాయిపూర్ కానీ, కింద కుంట కానీ ఇవన్నీ కూడా మునిగే స్థాయికి వచ్చిందంటే దీనికి ఒకరే ఒక కారణము. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎంఐఎం అధినేత, ఏం పేరైన పేరు హాది. మొత్తం బిల్డింగ్ అంతా ఇవన్నీ ఇప్పటికి పిల్లర్లు కూడా అప్పుడు వచ్చిన ఆర్డీఓ కూడా ఆపేసిండు. ఆయన సర్వే ప్రకారం వీళ్ళు పోతారా, వీళ్ళు సర్వే చేసి పాతి దీన్ని తీసుకుపోతారా? ఎవరికి కూడా తలొగ్గద్దని చెప్తున్నాను. ఇక్కడ ఏవైతే ఆ హాస్టల్ కానీ, మన లైమ్ స్టోన్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో అది కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు చిన్న ఉన్నప్పుడు లేవు. వీళ్ళు చిన్న ఉన్నప్పుడు లేవు. మేము చిన్న ఉన్నప్పుడు కూడా చూసినాం.
మేము కూడా వచ్చినాం, మనం అందరం కూడా చిన్నప్పుడు చూసిందే ఉంది. ఆ కాలువ ఏ విధంగా పోయిందో. కాలువలు ఎప్పుడు కూడా ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కాలువలే మాత్రం, ఇవి ఎవరో మనుషులు చేసినటువంటి కాలువలు కావు, అవునా కదా? ఇవి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆ గుట్టలు కొండలపై నుంచి ఆ వరద నీరు ప్రకృతి సహజ సిద్ధంగా మాత్రం ఏర్పడినటువంటి కాలువ ఇది. అటువంటి కాలువని పూడి చేసి కబ్జాలకు గురి చేసి మరి ఒక్క వ్యక్తి కోసం మనం అందరం కూడా ఇంత వేల మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది సరికాదు. అధికారులు ముందు దృష్టి పెట్టుకోవాలి. ఆడు ఎంత తిస్మార్గా ఉండని ఖచ్చితంగా అది గతంలో వెనకటికి అంటే పాత రోజుల్లో ఏ విధంగా అయితే కాలువ పోయిందో అదే విధంగా కాలువని ఖచ్చితంగా తీసుకుపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితి ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో నీళ్లు ఆ షాయిపూర్ 5-6 వార్డులు మొత్తం కూడా ఆ ఇళ్లకు మొత్తం నీళ్లు చేరి మొన్న పడినటువంటి వర్షాలకు ఘోరమైన పరిస్థితి. ఇళ్ళకి నడుములలోకి వాటర్. బ్లాక్ చేసినందుకే హైదరాబాద్ రోడ్ మొత్తం మునిగిపోతున్నది. హైదరాబాద్ రోడ్లో మీరు గతంలో చూసినారు, ఆ డివైడర్ మధ్యలో కడితే ఎట్లయితే చెరువు ఆనకట్టలు దిగుతాయో ఆ వర్షపు ప్రెషర్కి తట్టుకోలేక ఆనకట్టు దాని పైకి వెళ్ళి దాడుతున్నట్టు 5 ఫీట్ల నడుము అంటే 5 ఫీట్లకు పై ఉన్నటువంటి ఆ డివైడర్ దాటి నీళ్లు వస్తున్నాయి. వరద అంటే అర్థం చేసుకోవాలి. మనం ప్రజలను ఇబ్బందికరంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఉంది. దీని ప్రకారమే ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ ప్రతి ఒక్కరు దీని ప్రకారమే తీసుకుపోవాలి. ఎవరో ప్లాట్లకు పోతున్నది, ఎవరో ప్లాట్లకు వెళ్ళి అది ఏం లేదు. ఏవైతే కబ్జాలు చేసిందో ఖచ్చితంగా అవన్నీ తొలగించాలి. దీని ప్రకారమే ఆ టీపర్ కూడా మీకు ఇస్తాను నేను, అది కూడా పేపర్ లేను. అదే దాని ప్రకారం ఈ కాలువ నిర్మాణం జరగాలి. ఏం లేదు అయితే మనకి ప్రాబ్లం ఉండకపోతే ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా వచ్చింది? పట్ట ఉండు వచ్చాను బండ్ల పాటు ఉండినా వీళ్ళు తీస్తున్నది కరెక్టేనా లేకపోతే ఇంకొంచెం యువతలుకున్నదా? జరుగుతున్నది ఆక్యుపై చేసింది ఎవరు అడుగుతలేరు. నడి రోడ్ల 6 మూరలు ఉన్నాయి. నడి రోడ్ల 4 రింగులు ఉన్నాయి కానీ ఆయన కొన్నది 1 ఎకరా కదా, 1 ఎకరా కానీ ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా? 1 ఎకరా ఇసి పెట్టి తత్తి మీద ఎంత భూమి మిగులుతుందో అది నాలది. ఆయన సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు. మాట్లాడి మొత్తం షాయిపూర్ మాది ఇక్కడనే పొలం ఉంటుంది. మా పొలం పక్క నుంచే కాలువ వెళ్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఎడ్ల బండ్ల మీద వచ్చినాము. ఈ షేన్కి వచ్చినప్పుడు ఈ కాలువ ఆల్రెడీ ఇక్కడ రోడ్డు కాడికి వెళ్ళి మన షాయిపూర్ పక్కలకి వెళ్ళి నల్లన్న స్కూల్ కిందికి వెళ్ళి వాడికి వెళ్ళిపోతుంది. ఈ కాలువ వెళ్ళిపోతుంది. అయితే కొన్ని రోజుల క్రితము ఈ రోడ్డు పడేటప్పుడు మొత్తం కాలువ మూసేసి కబ్జా చేసుకొని ఈ మొత్తం ఈ రోడ్డుకి వెళ్ళి అవతల కాలువనే కనిపిస్తలేదు. అసలు మొత్తం ప్లాట్లు అయిపోయినాయి, కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు గానా ఈ కాలువ తీస్తున్నారు అంటే ఈ కాలువ తూతు మంత్రంగానే తీస్తున్నారు. కరెక్ట్ సర్వే లేదు. ఇప్పుడు యువతల సైడ్ ఇప్పుడు ప్రకృతి పరంగా వచ్చిన కాలువకు ఉసుక కింద ఆల్రెడీ ఉసుక వెళ్తున్నది. కింద యువతల మన్ను తీస్తున్నారు కానీ యువతల ఉసుక తీస్తలేరు. ఉసుకున్న కాడికే తీయండి అంటే కానీ అధికారులు వినటం లేదు. కాలువ వారితో ఏముంటుంది? ఇసుకనే ఉంటుంది. బుర్జా ఉంటుంది, చేనులకు తీస్తే బుర్జా. కాబట్టి చేసే అధికారులు రైతులకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ తరఫున మాకు ఎవరు చట్టానికి ఎవరు చుట్టం ఎవరు చుట్టం కాదు, నువ్వు కాదు నేను కాదు, సొంత కొడుకైనా చుట్టం కాదు. మనం నిలబడ సరే నంబర్ 52. అవును. దానికి ఆనుకొని ఉంది 53 పక్కా నంబరు. అవును.
పట్టా నంబర్ల ఆయన కడుతున్నాడని అలిగేషన్స్ వస్తే ఇరిగేషన్ వాళ్ళకు ఏడీ సర్వే ల్యాండ్ ఇక్కడ రామరెడ్డి సార్ వాళ్ళకి పిలిపించి జాయింట్ సర్వే చేయించిన నేనున్న స్పాట్లో సర్వే చేయిస్తే ఏదైతే పిల్లర్ కట్టిందో పట్టా ల్యాండ్లో ఉంది, కాకపోతే బఫర్ జోన్లో ఉంది. ఎవ్రీ కాలువ విడ్త్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. కాలువ విడ్త్ 5 మీటర్లు ఉందనుకో, ఇటువైపు 3 మీటర్లు, ఇటువైపు 3 మీటర్ బఫర్ జోన్ ఉంటుంది. పట్టా నంబర్ ఉండని గవర్నమెంట్ ఉండని అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ గ్రీనరీ డెవలప్ చేసుకోవాలి. ఆ పిల్లర్ వరకు పట్టా నంబర్ వస్తుంది, అయినా కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎందుకంటే బఫర్ జోన్ తగులుతుంది, దానికి కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఈ నాలా డైవర్ట్ చేసినది ఇప్పుడు చేసింది డైవర్షన్ కాదు, అది ఎప్పుడూ చేసుకొని ఉన్నారు. ఎప్పుడు చేసుకున్నారు, అప్పుడు ఎలాంటి అనుమతులు ఇచ్చిర్రా, ఇవ్వలేదా? అనుమతులతో ఉంటే దానికి మనం ఏం చేయలేము. ఫర్దర్గా ఏదైనా ఉంటే నోటీసెస్ ఇచ్చి మాట్లాడు. నేను నోటీసెస్ ఇచ్చిన, నేను ఇచ్చినాను వచ్చాక. ఒకవేళ అనుమతులు లేదనుకోండి, దానికి మనం చర్య తీసుకోవచ్చు. తీసుకున్నాం, నోటీసెస్ ఇచ్చిన, కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఆపినంత వరకు. ఈ మనం కాలువ అంటే మనం విడితే ఎంత ఉందో చూసుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కాదు, అక్కడ ఉంది కాలువ అంటే అది దానికి మనం ఏం చేయలేదు. ఇక్కడున్న కాలువ క్లియర్ చేసుకోవచ్చు రోడ్డు దాకా. ఇప్పుడు ఉంది కదా కల్వడ బ్రిడ్జ్ ఉంది, అక్కడ వరకు మనం బాగా ఏమంటున్నాం సార్, అది పాత బ్రిడ్జ్ కాదు. పాత బ్రిడ్జ్ ఏడు ఉంది తెలుసా? ఆ రోడ్ కింద ఉన్నది. ఇప్పుడు అయింది కాదు కదా అది, అప్పుడు అయింది కదా. ఎప్పుడు 5-6 ఏళ్ళు అతను చేసేది బ్రిడ్జ్ కట్టి 4-5 years మాట్లాడు. ఇళ్ళని మునిగిపోతున్నాయి, పబ్లిక్ ఎట్లా పెట్టుకుంటే ఎట్లా చేయాలి? మ్యాప్ ఉన్నదా సార్? మ్యాప్ ప్రకారం కొట్టిండి. ఇంజనీరింగ్ వాళ్ళు రాని పట్టు వాళ్ళే రాని ఈ లైన్ ఆ కాలేజ్ నుంచి తీసుకుంటున్నారు. ఆ కాలేజ్ లెవెల్ ఉందా? అట్లా స్కూల్ లెవెల్ వాళ్ళు తీసేది అదే తీస్తున్నారు చూడు, అట్లా చేస్తారు. కాకపోతే ఫస్ట్ ఇప్పుడు వేసింది ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వెనకటి నుండి ఇట్లకెంచి బాట ఉండేది. ఆ బాటకెంచి పోయి పొలాలలో పనులు చేసుకునుకోము, మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుండే. ఇప్పుడు ఈ విధంగా తీస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది, ముందల ఉన్న కాలనీ వాసులకు ఇబ్బందిగా ఉంటుంది. కనుక వెంటనే అధికారులు స్పందించి దాని పద్ధతి ప్రకారం తీయాలని కోరుకుంటున్నాం. బయట ఆడితే ఫ్లైఓవర్ ఇది మనకి వీళ్ళు అట్లే ఉన్నారు, వీళ్ళు మన ముందర అట్లే అంటారు, తర్వాత ఏం చేస్తున్నారు ఒక్కటి అందరూ అట్లా లేకుంటారు. ఇసుక ఎటు సైడ్ ఉన్నది అనేది. కాబట్టి అధికారులకు వీళ్ళకందరికి తెలియజేయనది ఏమనగా, మీరు రాను అటు సైడ్ పోతురు, పొలాల సైడ్ పోతురు, వీళ్ళేమో కబ్జాల సైడ్ దగ్గరికి పోతలేరు. వాళ్ళు వచ్చి ఆపేసరికి మళ్ళీ ఇడికి కొద్దిగా డైవర్ట్ చేసేసారు. మీరు వెనక్కి కూడా చూపించవచ్చు, అట్లా సీదా వచ్చేది దాన్ని అటు సైడ్ తీసుకోవద్దు. కాబట్టి మేమందరికీ ఒకటే, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి స్పెషల్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ మీరు మంచి పనులకు మేము जैसा इन लोग जितना उनको मालूम था हमारे भी नहीं मालूम, हम भी बचपन में देख रहे वो कलवट जो पाइपा जो नाली था, जो नाला वहाँ है उसके बीच में हम बोल रहे अभी उसके बीच में निकालो बोल नहीं बोल रहे, उसके बीच में बोल रहे ये जो है ये सही करो बोल रहे। अब ये रायता ये जो कहता है ना सर, इनको डिस्टर्ब मत करो जाके वो नाली तक क्लियर करेंगे करो मगर దాంతోపాటు ఇంకా కూడా చాలా వార్డ్స్లలో మాకు బిల్డింగ్స్ లేవంటే అన్నింటిలో కూడా ఇక్కడ ఏ తాండూరు నియోజకవర్గం తాండూరు టౌన్లో ఎక్కడైతే ఏ వార్డ్స్లో అయితే బిల్డింగ్స్ లేవో అన్నింటినీ కూడా దిశల వారిగా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మా వాట్సాప్లో కూడా తెలియజేసుకుంటూ తాండూరులో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా నాలలు ఎప్పుడో దాదాపు 20-30 వేల మందికే దాన్ని పాపులేషన్కే నాలలు నిర్మించడం జరిగింది గతంలో. ఆ తర్వాత దాన్ని మళ్ళీ కూడా పట్టించుకున్నటువంటి నాథుడే లేడు. మళ్ళీ నిన్నటి నుంచి మా గౌరవ చైర్పర్సన్ కానివ్వండి, మా కౌన్సిలర్లు కానివ్వండి, టౌన్ ప్రజలందరూ కూడా కలిసి నాలలందరూ కూడా చిల్కవాగు ఎక్కడి నుంచి అవుతుందో దాన్ని అంతా కూడా క్లీన్ చేసి కొంతమంది ఆక్రమితలకు గురైనా కానీ వాళ్ళ ముందలుండి దాని అంతా కూడా నిర్మూలన అంతా క్లీన్ చేసి చిల్కవాగు కూడా దాదాపు ఒక 16 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎంబడే టెండర్లు పెట్టి చిల్కవాగుని కంప్లీట్ చేసి పునర్నిర్మాణం చేసి
తాండూరులో ఎంత వర్షం వచ్చినా ఈ గత 2-3 వర్షాలకు చూసినాం, ఏ కొద్ది వర్షం వచ్చినా జలమయం అయిపోయి అన్ని ఇండ్లకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు రాకుండా నెక్స్ట్ వర్షాకాలం కల్లా తప్పకుండా అరికట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా దాంతోపాటు ఇంకా పాతాండూరులో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అవి కూడా దశలవారీగా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. 2024 జూలై 8న సోమవారం రోజు తాండూర్ మండల సర్వేయర్ మహేష్ సర్వే నిర్వహించారు. ప్రవాహ మార్గం అనే ఒక పదాన్ని సుతిమెత్తగా వాడారు. చిలకవాగు నాల ఎక్కడుందో చెప్పకుండా ప్రవాహ మార్గం అంటూ మొత్తం ఎమ్మెల్యే ఆశించిన ఆశయాన్ని తుంగలో తొక్కారు. నిజాయితీగా కొన్న ప్లాట్ల యజమానులు తమ ప్లాట్ల నుండి నాల లేదని, పట్టా భూముల్లోనే తాము ప్లాట్లను కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సర్వే మొత్తం ఫేక్ అని తోసి పారేశారు. అక్కడ ప్లాట్స్ ఉన్నాయా లేవా, మీరు ఏం గుర్తించినా చెప్పండి. అక్కడ ఇండ్లు కూడా ఉన్నాయి కదా, కట్టడాలు నిర్మించారా? చెప్పనీకి రాదు కదా. నేను ఏమన్నా గుర్తులు చెప్పనీకి మాత్రమే చెప్పాలి. అక్రమ కట్టడాలు ఉన్నాయా ఏమున్నాయా అనేది వాస్తవాన్ని చెప్పనీకి రాదు. అవి నేను ఎట్లా చెప్పగలుగుతా? मेरा नाम जमील अहमद है, जमील अहमद कुरैशी। और प्लाट नंबर 1 तार कुरैशी का आपके पास लिया था मुझे। सर्वे नंबर 41, 48, 49 है। और ये पूरा पानी लाके पूरा यहाँ मेरे प्लाट में छोड़ दिए। एक्चुअली नाली देखे तो मोरी पूरा आदिपत जो पंप के पास है उधर से पीछे से है वो। अब मैं मेरा अकेले का प्रॉपर्टी नहीं है, लाखों रुपये करोड़ों रुपये लोग लगा के प्रॉपर्टियाँ खरीदे तो है। प्रॉब्लम मेरा अकेले का नहीं है। आगे पूरा छोड़ दिए। पानी देखे तो पूरा ये रोड़ा है, 25 फीट का रेट ये पूरा भर जाता है। ये मेन रोड है, ये भी पूरा मेन रोड पूरा भर जाता। पानी जब भी बारिश आया पूरे रोड़ा भर जाती है। अभी इसके जिम्मेदार कौन है इसके? अभी इतने सारे लोग घरा बना के घरा पे रह रहे लोग, कितने परेशान हैं लोगों को मालूम है। लोग रातों में रह रहे हैं, सांपा दुनिया के सांपा आ रहे घरों में अंदर। प्लाट में हम लोग जब वेंचर बने थे, कोई भी यहाँ पे नाला है वो ऐसा कुछ भी नहीं पता है हमारे। खाली प्लाट वेंचर बना दिए, ये प्लाट नंबर डाल के फ्लाटा बेचे तो ये फ्लाटा। कोई भी फर्दर आके यहाँ पे नाला है, ये नाले जाने का रास्ता है, ऐसा कुछ भी नहीं पता। पहले कितने साल हुआ तुम खरीद के? तकरीबन 10-12 साल हो रहा। నా పేరు మిత్రు, నేను బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్. ఇది చిలుకవాగు గురించి మొన్న గిట్ట నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఆదిపై దగ్గర నుంచి, అదే పెట్రోల్ బంక్ నుంచి, అంటే మా విలేజ్ నుంచే వస్తుంది ఆ చిలుకవాగు. అక్కడి నుంచి ఏడు వరకు మన బస్ స్టాండ్ వరకు ఎక్కడ వరకు అయితే పోతుందో అక్కడ వరకు క్లియర్ కట్గా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఇది ఇలా కొందరిది ప్లాట్ వాళ్ళకి పోతున్నదంటని అంటున్నారు. మరి ఇక్కడ నుంచి ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ యాక్చువల్గా చిలకవాగు ఎక్కడి నుంచి ఉన్నది అనేది మాకు క్లియర్ కట్గా తెలుసు. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. దాని మ్యాప్ ప్రకారం ఈ మ్యాప్ కాకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి మ్యాప్ నన్ను తీసుకొని మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా తీసుకెళ్తారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఇది ఒకటి చిలకవాగు ఇంకా బాగా చేస్తే బాగుంటుంది క్లియర్ కట్. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో 100 ఇండ్లు మునిగిపోతున్నాయంటే 10 ఇండ్లు పోయినా పర్వాలేదు, కానీ 100 ఇండ్లు మునిగిపోవాలనే ఆలోచన ఉండకుండా ఇది ఒకటి దీని గురించి మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది కావద్దు, ఈ చిలకవాగుని క్లియర్ కట్గా చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. जब पहले प्लाट लिए थे, ये प्लाट ले जाइए, ये पूरा पट्टा लैंड है, लेकिन हमारे कोई इन्फॉर्मेशन नहीं दी कि यहाँ पे नाला है, गौठान है, गवर्नमेंट ज़मीन में कोई इन्फॉर्मेशन नहीं है। हम जो है इससे ताहिर कुरैशी के पास से प्लाट लिए हैं। जब हम प्लाट लिए थे तो यहाँ पे ना ही कोई ये था, नाला था, कुछ भी नहीं था हमारे को, और ना ही कोई किस्म का इन्फॉर्मेशन नहीं था। सडनली 2 to 3 years बैक जो है नाला खोद के ऐसे इधर से पट्टा ये नाला जा रहा वो जा रहा के जो रॉन्ग इन्फॉर्मेशन दे रहे हैं। और हर वक्त जैसे हम प्रॉब्लम फेस कर रहे हैं। एवरी ईयर वी आर फेसिंग द प्रॉब्लम रिगार्डिंग द अबाउट द वाटर लेवल। द वाटर लेवल इज इंक्रीजिंग, द वाटर इज सेंडिंग इनटू द हाउस। हमारे घरों में पानी आ रहा है। सो हम ये प्रॉब्लम बहुत फेस कर रहे हैं। अब गवर्नमेंट से रिक्वेस्ट है कि ये प्रॉब्लम सॉल्व करे और अकॉर्डिंग टू गवर्नमेंट लॉ के हिसाब से जिधर से गवर्नमेंट की लैंड है, पट्टा लैंड है या गौठान है, उधर से नाला क्रॉस कीजिए। जो पुराना नाला है उसको रेगुलर कीजिए। ये सडनली जो बीच में से जो नाले हैं यहाँ पे तो कोई रास्ता है नहीं, यहाँ पे रास्ता भी नहीं था पहले। ये ताहिरपुर जैसे तेली हबीब के पास से रास्ता खरीदे से जगह खरीद के रास्ता बनाए ये सर्वे ये प्लाटों के लिए। मगर यहाँ पे जो बोलते हैं कि यहाँ पे नाला है बोलते हैं, मगर इसमें तो कहाँ है पे, ये सब गलत फेक बातें हैं। लिहाजा गवर्नमेंट से रिक्वेस्ट है कि आप जो है जो पुराना नाला है उसको कंटिन्यू कीजिए, उसको रेगुलर कर लेवल का हमारी रिक्वेस्ट है। दर्शन आप 3 बजे मिशन हमें थे, यहाँ से हम खोदने दिए, बहुत बड़ी गलती हो गई हमारी। पहले नहीं खोदने देना था, पूरा सीमेंट डाल के वहाँ से जाम कर देते हमें, पूरी ट्रैफिक जाम होते उधर की उधर, इधर की इधर।
जरूरत नहीं है। अब यहाँ पे मेरा अकेले का हमारा मसला नहीं है, तकरीबन इतना बड़ा वेंचर है, इतने बड़े कॉलोनी बनने जा रही है, आज का नहीं है मसला, हर एक को प्रॉब्लम है ये। लिहाजा आप पहले का MLA साहब से होंगे, गवर्नमेंट से होंगे, हर एक से आपसे गुजारिश है, जैसे हाजी भाई के पीछे तो जो पुराना नाला है उसको ग्रहण करा दो। यहाँ पे पानी आने की वजह से रातों में इतने सारे घर हैं ऑलरेडी, सांपों का मसला है, रातों में बच्चे हैं, रातों में और घरों में लेडीज है, हर कोई डर के ज़िंदगी गुजार रहे हैं। यहाँ पे कोई खुशी से नहीं है, सिर्फ डर रहे, लाखों रुपए लगा के प्रॉपर्टियाँ खरीदे मगर डर के ज़िंदगी गुजार रहे, मजबूर है हम यहाँ पे सब। लिहाजा गवर्नमेंट से गुजारिश है कि वो पुराना नाला हाजी भाई के पीछे से उसको ग्रहण करा दी। కోకట్ గ్రామ శివారులో ఉన్న చిలకవాగుకు సంబంధించిన ప్రవాహ మార్గాన్ని గుర్తించుటకు తాండూరు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు, నీటిపారుదలకు సంబంధించిన అధికారులు, మండల ఆర్ఐ గారు, సర్వేయర్ గారు యుక్తంగా మోకాబాయికి వచ్చేసి అది ఎక్కడెక్కడ ప్రవాహ మార్గం ఉన్నదో గ్రామ నక్షని ప్రకారం దానికి సంబంధించిన హద్దులను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి పక్కపట్టే ఎవరైతే అధికారులకి మరియు రైతులకు కూడా గుర్తులు పెట్టి మోగ పంచనామా చేసుకోవడం జరిగింది. సర్వే నంబర్లోకి వెళ్ళిపోతున్నాయి. సర్వే నెంబర్లు వచ్చేసి 63, 62, 57, 52, 59, 58, 53, 47, 48, 41, 39, 36 సర్వే నెంబర్ల నుండి కోకట్ శివారులో చిలుకవాగు అనేది ప్రవాహ మార్గం ఉంది. ఇది మీ యాలాల పరిధి వస్తుంది. ఇది యాలాల సర్వే నంబర్ లో కంప్లీట్ అవుతుంది. యాలాల పరిధి వచ్చేసి 36 సర్వే నెంబర్లో ఎండ్ అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ సాయిపూర్ శివారికి వెళ్తుంది. శివారులో ఉన్న చిలుకవాగుకు సంబంధించిన ప్రవాహ మార్గాన్ని గుర్తించుటకు తాండూరు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు, నీటిపారుదలకు సంబంధించిన అధికారులు, మండల ఆర్ఐ గారు, సర్వేయర్ గారు యుక్తంగా మోకాబాయికి వచ్చేసి అది ఎక్కడెక్కడ ప్రవాహ మార్గం ఉన్నదో గ్రామ నక్షని ప్రకారం దానికి సంబంధించిన హద్దులను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి పక్కపట్టే ఎవరైతే అధికారులకి మరియు రైతులకు కూడా గుర్తులు పెట్టి మోగ పంచనామా చేసుకోవడం జరిగింది. చెప్పండి. వచ్చేసి 63, 62, 57, 52, 59, 58, 53, 47, 48, 41, 39, 36 సర్వే నెంబర్ల నుండి కోకట్ శివారులో చిలుకవాగు అనేది ప్రవాహ మార్గం ఉంది. పరిధి వచ్చేసి 36 సర్వే నెంబర్లో ఎండ్ అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ సాయిపూర్ శివారికి వెళ్తుంది. 2024 జూలై 9న మంగళవారం రోజు బీజేపీ నాయకులు 6 మోరీల నాలా దగ్గరకు వెళ్లి 6 మోరీల నాలాలను క్లియర్ గా చూయించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనము హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న చిలుకవాగు ఏదైతే ఉందో అక్కడ హాట్ టాపిక్గా నడుస్తున్న ఈరోజు తాండూరులో దాని గురించి మాట్లాడబోతున్నాం. అయితే ఇక్కడ అధికారికంగా ఏం చేశారంటే అసలు ఉన్న ఏదైతే 6 మోరీల నాలా ఉందో అక్కడ కాకుండా వేరే వైపున అక్కడ చేశారు. ఇది ఎవరి ఒత్తిడితో ఎవరి ప్రలోభాలకు లొంగి చేసిర్రో తెలియదు. కానీ మన తాండూరు జనం మాత్రము సరైన చోట ఏదైతే చిలుకవాగు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ మరియు శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఉందో అక్కడి నుంచి చిలుకవాగును నిర్మించాలని ఆ కాలువ నిర్మించాలని జనాలు కోరుకుంటున్నారు. అయితే ఎవరికి తలొగ్గి మరి భయపడి మరి ఈ విధంగా చేస్తున్నారు అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక కాలువ చూపిస్తున్నారు. అదేవిధంగా సర్వే ప్రకారము మరి ఏదైతే ఉందో 6 మోరీల నాలా మనం ఇక్కడ సిమెంట్ రోడ్డు చూస్తున్నాం కదా, ఈ సిమెంట్ రోడ్ దగ్గరనే 6 మోరీల నాలా ఉండింది. మరి అది కాకుండా వేరేది ఎందుకు నిర్మించారు? మరి జనాలను ఈ విధంగా తప్పుదారి ఎందుకు పట్టే? అదేవిధంగా ఎక్కడైతే 6 మోరీల నాలా ఉండేది అక్కడ 20 లక్షలు పెట్టి ఇక్కడ సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది. అయితే ఎవరు తిరుగుతున్నారు ఇక్కడ నుంచి? ఇన్ని లక్షలు ఇక్కడ పెట్టిర్రు. జనాలు ఉన్న దగ్గర రోడ్లు కట్టలేరు, కానీ జనాలు లేని దగ్గర మాత్రం రోడ్లు కట్టి ఇలా
ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ నిజానికి ఇక్కడ శాటిలైట్ మ్యాప్ ప్రకారం గవర్నమెంట్ రికార్డు ప్రకారం ఇక్కడ 6 మోరీల నాలా వెళ్ళినట్లయితే ఈ రోడ్డును కూడా తవ్వాల్సి ఉంటుంది. మరి ప్రజాధనం వృధానే కదా. ఇలాంటి నాయకులు ఈ విధమైన అనాలోచిత చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని జనాలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి జనాలు మాత్రం దమ్ముంటే నాయకుల దగ్గర కానివ్వండి, ప్రతిపక్షాల దగ్గరైనా కానివ్వండి, అదేవిధంగా మరి అధికారుల వద్ద కానీ దమ్ముంటే నిజంగా మీరు ఎవరికి లొంగని వారే అయితే, దమ్మున్న వాళ్ళే అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ మరి శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఇక్కడ కాలువ త్రవ్వాలని, చిలకవాగుని నిర్మించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరి దమ్ముందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. 16 కోట్ల రూపాయలతో డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి టెక్నికల్గా డిపిఆర్ తయారు చేయడం జరిగింది. ఇది తొందరగానే టెండర్స్ పెట్టేసి దాన్ని అతి తొందరలో ఎగ్జిక్యూషన్ ఏర్పాటు చేస్తాం. ఈలోగా కూడా వర్షాకాలం ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇది కచ్చా డ్రైన్స్తో మొత్తం క్లియర్ చేసి ఎన్నింటి వరకు తీసుకెళ్తామని పట్టణ ప్రజలు దీనికి అందరికీ సహకరించి మాకు కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సార్ ఈ ప్లేస్ నేమ్ ఫీజు నుంచి మొదలైన ఈ డ్రైన్ని చిల్కబాగు మొత్తం కంటిన్యూవేషన్ ఉంది కాబట్టి ఇది అంతా క్లియర్ చేసే వరకు అన్ని ఇటాచీలు జేసీబీతో కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న కురిసిన వర్షాలకి మన తాండూరులో ఉన్నటువంటి లోతట్టు ఏరియాస్ కానీ లోతట్టు ప్రాంతాలు కానీ అన్నీ నీటిమయం కావడం జరిగింది. అదే వీటన్నిటిని చూసి గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న సమీక్షా సమావేశం ఆల్ డిపార్ట్మెంట్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా మేము ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిల్కవాగు నాలాది కానీ మన వాటర్ ఎక్కడి నుంచి అవుట్లెట్ ఉంది, ఎక్కడి వరకు వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మేము ఆర్ఎంబి డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ స్టాఫ్, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మన ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మెయిన్ వచ్చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ చిల్కవాగు నాలా క్లియర్ కావాలంటే రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ నుంచి అక్కడ నుంచి వచ్చే వాటర్ మొత్తం చిల్కవాగు వరకు క్లియర్ ఉండాలనే ఉద్దేశంతో మేము లోపల వరకు వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఏదైతే మన రాజీవ్ కాలనీలో ఉన్నటువంటి ఏరియాలో ఆ చిలకవాగు క్లియరెన్స్ కావాలంటే గంగమ్మ కాలువ, సీజన్ కుంట, తుమ్మల కుంట వీటన్నిటిని క్లియర్ చేస్తూ అక్కడ చిలకవాగు వరకు పోతే ఆ ఏరియా అనేది క్లియర్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే ఇది క్లియర్ చేస్తామో తాండూరులో ఉన్నటువంటి సగం డ్రైనేజ్ వాటర్ది కానీ ఇళ్లలోకి కానీ ఏరియాలోకి వచ్చే వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ రేపు డేట్లో మేము వీటిని అంటే నార్మల్గా ఫస్ట్ మేము ఎట్లా అయితే దీని ఫ్లోటింగ్ ఉంటుంది, ఎట్లా క్లియర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు అందరం వెళ్ళి చూసినాము. రేపు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కాలువలు ఇది క్లియర్ చేసినప్పుడు మన అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఖచ్చితంగా దీన్ని సహకరించాలి. ఎందుకంటే ఎవరొక్కరు అబ్జెక్షన్ చేసినా వీటిని మనం క్లియర్ చేయలేకపోతాము. ఎందుకంటే హైదరాబాద్ రోడ్లో కూడా చూస్తున్నాము, అక్కడి నుంచి వెళ్ళాలన్నా ప్రతి వెహికల్ మన కారు కూడా మునిగేంత నీళ్ళు వస్తున్నాయి. వీటన్నిటికీ 4 కల్వర్ట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ రోడ్లో. ఒకటేమో నేషనల్ గార్డెన్ దగ్గర ఒకటేమో మన బీజేపీ ఆఫీస్ దగ్గర ఒకటేమో హాజీబాయి గారి పెట్రోల్ బంక్ దగ్గర ఇవన్నిటిని నాలాలు క్లియర్ చేస్తే ఖచ్చితంగా అది కూడా ఈ వాటర్ అక్కడ ఏరియాలో హైదరాబాద్ రోడ్లో ఆగే నీళ్ళు కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే ఈ చిలకవాగు సమస్య తీరుస్తే సాయిపూర్ ఏరియా కానీ కుంటలో కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా పోతాయనే ఉద్దేశంతో ఇది ఈరోజు చూడడం జరిగింది. అలాగే ఈ స్ట్రీమ్ వాటర్ డ్రైన్ కోసము 16 crores ఆల్రెడీ డిపిఆర్ కూడా ప్రిపేర్ అయింది. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అతి త్వరలో దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్. ఈ డ్రైన్ అయిపోతే పర్మనెంట్ స్ట్రక్చర్లో వాటర్ ప్రాబ్లం కూడా తాండూరులో ఉండదు. అలాగే
ఇక్కడ 4 ఏరియాస్ నుంచి వచ్చేది ఏదైతే మల్రెడ్డిపల్లి కానీ శివాజీ చౌక్ కానీ అక్కడ ఉన్నటువంటి సీసీఐ కాలనీ కానీ ఆ వాటర్కి కూడా సమస్య ఏంటంటే అక్కడ నుంచి వచ్చే వాటర్ మన గొల్ల చెరువులో కలవాలి. అక్కడ కూడా మన బాలాజీ నగర్ నుంచి వచ్చే కల్వర్ట్ అది కూడా క్లోజ్ చేసేసి అక్కడ కూడా నాలా మూయడం జరిగింది. దాన్ని అన్ని క్లియర్ చేస్తే ఆ ఏరియాలో కూడా వాటర్ ప్రాబ్లం ఉండదు. అది కూడా రేపు అక్కడ జేసీబీలు ఇటాచీలు అది అక్కడ కూడా పెట్టి అది చిల్కవాగు వరకు కూడా అక్కడ కూడా క్లియర్ చేస్తాము. వీటన్నిటికీ ఎక్కడైనా ఇబ్బందిగా ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరినైనా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా దీనికి సహకరించాలి. అలాగే ఈరోజు వచ్చినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, మా మున్సిపల్ డిపార్ట్మెంట్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది క్లియర్ అయ్యే వరకు వీరందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తిరిగి ఇన్ని రోజులకు ఈ నెల మొదటి వారంలో చిలకవాగు పూడిక పనులు ప్రారంభమయ్యాయి. పూడిక తీత పనులను అదనపు కలెక్టర్ సుధీర్ పరిశీలించారు. ఏది ఏమైనా చిలకవాగు పూడిక తీత పనులు ప్రారంభం కావడంతో తాండూరు పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల నుండి చిలకవాగు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అంటే అనుకున్నామో కనీసం లేదన్నా 15 రోజులు 20 రోజుల ముందే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ చిలకవాగు కరెక్టే తీసుకెళ్తుంది, కానీ నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తూ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మన మనోహర్ అన్న సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను. సిటీ కేబుల్